షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. టాపిక్ ఫర్ టుడే ఈస్ స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మ సంబంధమైన యుద్ధం, స్పిరిచువల్ వార్ఫేర్. ద టెక్స్ట్ ఈస్ ఫ్రమ్ ఎపిసోడ్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 6 verses 13 to 18. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు గమనిస్తే ఆత్మ సంబంధ పోరాటం గురించి ఇక్కడ రాశాడు. ఏమంటున్నాగా 12వ వచనం, ఏలయనగా మనం పోరాడుతున్న శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోక నాదులతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సమూహంతోనూ పోరాడుతున్నాడు. 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారై నిలబడక శక్తివంతులగినట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకున్నాడు. పుట్ ఆన్ ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ద హోల్ ఆర్మర్. ఏదో ఒకటి ఉంటే సరిపోదు. అక్కడ వాక్య భాగంలో 14, ఏదైనా నడుమునకు సత్యము ధరించుకోవాలి. 15వ వచనం, సమాధాన సువార్త సిద్ధ మనసు జోడు. 16వ వచనం, విశ్వాసము డాలు. మరియు 17వ వచనం, రక్షణ శిరస్థానం. దేవుని వాక్యమును ఆత్మకడ్డము ధరించుకోడు. దీంట్లో ఏదో ఒకటి లోపించినా, ఏదో ధరించుకొనకపోయినా మనం సాతానును దురాత్మ సమూహం ఎదిరించలేం. బట్ నో ద ట్రూత్ అండ్ బిలీవ్ ద ట్రూత్, స్పీక్ ద ట్రూత్, and we have to proclaim the gospel. We are not wavering in faith, trusting God's promises and assurance of salvation. ఇవన్నీ నీలో ఉండాలి. రక్షణ లేకపోయినా వ్యర్థమే, లేదా సమాధానం లేకపోయినా వ్యర్థమే, సత్యము నీలో నేనైతే వ్యర్థమే, విశ్వాసం అంటే వ్యర్థమే. దేని వాక్యమును అది నీలో లేనట్టయితే అది వ్యర్థమే. కాబట్టి సర్వాంగ కవచం అన్నాడు, రక్షణ శిరస్థానం అన్నాడు, నీతి అని మైమరువు, నీతి సత్యమును దట్టి, సమాధాన సిద్ధ మనసు, విశ్వాసం డాలు, రక్షణ తలకు శిరస్త్రావం, దేని వాక్యము ఆత్మకటకము. Offensive weapon is the word of God. And prayer is the power and will of the Holy Spirit. యుద్ధము వెళ్ళినప్పుడు ఖడ్గము చేతిలో ఉండాలి. పరీక్షలు రాసేటప్పుడు, పరీక్ష హాల్లో మనం ఉన్నప్పుడు పెన్ మన చేతిలో ఉండాలి. ఈ లేకపోతే పరీక్షలు పెన్ చేతులు లేకపోతే పరీక్షలు రాయలేం. యుద్ధమున ఖడ్గము ఏంటైతే మనము జయించలేము. కాబట్టి ఇక్కడ డిఫెన్సివ్ వెపన్స్ ఉన్నాయి, అఫెన్సివ్ వెపన్స్ ఉన్నాయి. శిరస్త్రానం తలకు, నీతి మైమరు ప్రొటెక్టివ్ డిఫెన్సివ్ వెపన్, సత్యము పాదములకు, విశ్వాసమును డాలు డిఫెన్సివ్ వెపన్. అఫెన్సివ్ వెపన్గా వాక్య భాగంలో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. 18వ వచనం, ప్రార్థన. దీస్ ఆర్ ది అఫెన్సివ్ వెపన్స్. క్రీడారంగంలో డిఫెండింగ్ ప్లేయర్స్ ఉంటారు, కొంతమంది డిఫెన్స్ ఆడతారు. క్రికెట్ కానివ్వండి, ఫుట్బాల్ కానీ, హాకీ కానివ్వండి, ఎక్కువసేపు డిఫెన్స్ ఆడితే వాళ్ళు గోల్ చేయలేకపోతారు. దూకులు ప్రదర్శించాలి, అఫెన్సివ్ ముందుకెళ్ళాలి. మన సైతాన్ని ముందు గమనించినప్పుడు దేవుని వాక్యమును ఆత్మకడము, ప్రార్థన, ఆత్మవన ప్రార్థన, ఇది మనలో ఉన్నప్పుడు దీస్ ఆర్ ది అఫెన్సివ్ వెపన్స్, ప్రేయర్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇవి లేనట్లయితే నువ్వు డిఫెండ్ చేసుకుంటూ పోవడం కాదండి, సాతాను ఆక్రమించిన ప్రతి స్థలాన్ని ఆక్రమించాలి, ప్రతి కోట కూడా పడద్రోయాలి. ప్రభుకు నిలబడాలి. కాబట్టి పుట్ ఆన్ ది హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఆ రీతిగా ఆ యొక్క సర్వాంకం ధరించుకొని సాతాను జయించి విజయం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయును గాక.
ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతరం స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి. అంధకార సమయంలో దురాత్మ పోరాడుతున్నాం కాబట్టి తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఆ సర్వాంగ కవచం అంటే ఏది లోపించకుండా వాటి అన్నిటిని ధరించుకొని మా ప్రభువా ఆత్మీయ యుద్ధరంగంలో సాతాను జయించుటకు, సాతాను ఆక్రమించబడిన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి, తిరిగి స్వాధీనపరచుకోవడానికి ఆత్మశక్తిని ఇవ్వండి. వాక్యం ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.